పంది కొవ్వు చాలా ఖరీదైంది. ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? మదవెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదవెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్. నేను చెప్తుంది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యు. వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదవెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదవెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి, అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. నెక్స్ట్ మీమ్ ప్లీజ్. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మీమ్. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two way, not one way. I have extreme respect for you. You know that. Secularism is always two way, it is not one way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప. చేతులెత్తి వేడుకుంటున్నాను, సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులు అందరూ. మీరెవరు హిందువులు లేరా?
సినిమా టికెట్ల కోసం చించుకుంటారు, సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, ఆలోచనలో స్పష్టత, నవ్యత, బాధ్యత, జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవజ్ఞులు ముందుకు వస్తారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత, కొత్తదనం కలిగిన వ్యక్తి. అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి, దర్పానికి చిహ్నాలుగా భావించరు, జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది. ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు. ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు. పాలకులు మారారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు. నిధులు తీసుకురావటమే కాదు, ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను, ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పని దినాలు పెంచింది. ఈ నిధులతో 66,20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పనుల వల్ల 42 లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది. 4,500 కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం. ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలుపెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదులు కూర్చొని నిర్ణయించడం కాదు, ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అందుకు గ్రామసభ వేదిక కావాలని సంకల్పించారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు. గ్రామ సభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది. ఆ నిర్ణయానికి తిరుగుండదు. అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులు ఏవీ చేయలేరు. స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చేలాగా గ్రామ సభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామ సభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు. యావత్ దేశం ఈ గ్రామ సభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది. ఈ స్ఫూర్తితో అక్టోబర్ 2వ తేదీన దేశమంతా గ్రామ సభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి. రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఉపాధి హామీ నిధులే కాదు, 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు. వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళ మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 1987 కోట్ల రూపాయల నిధులని కొద్ది రోజుల కిందటే మంజూరు చేయించారు. ఉపాధి హామీ నిధులు 4,500 కోట్లు కావచ్చు, ఆర్థిక సంఘం నుంచి సుమారు 987 కోట్లు కావచ్చు, కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ. అది పాలన చేపట్టిన 100 రోజుల్లోపు. 100 రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు, వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం. అది ఒక నాయకుడి చిత్తశుద్ధి, జవాబుదారీతనం తాలూకు ఫలితం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలకు మంచి రోజులు వచ్చాయి. స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం. నమస్తే.
ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.